8వ తరం 12వ మఠాధిపతుల వారి పటాభిషేక మహోత్సవ ఆహ్వానం. తేదీ 24/2/2026 నుండి 26/2/2026 వరకు త్రయాహ్నిక దీక్షతో జరుగును. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి క్షిపణి ప్రయోగాలతో విరుచుకుపడ్డారు. ఈ తెల్లవారుజామున ఉత్తర కొరియా ప్రయోగించిన ఒక శక్తివంతమైన బలిస్టిక్ మిసైల్ జపాన్ వైపు దూసుకురావడంతో ఏషియా పెసిఫిక్ దేశాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. జపాన్ గవర్నమెంట్ తన పౌరులకు ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేసింది. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. గత 24 గంటల్లో ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్ సమీప ప్రాంతం నుండి కనీసం 2 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించబడ్డాయి. ఇవి జపాన్ సముద్రం వైపు అత్యంత వేగంతో దూసుకొచ్చాయి. క్షిపణి ప్రయోగం జరిగిన వెంటనే జపాన్ రక్షణ శాఖ జే అలర్ట్ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. ఉత్తర జపాన్లోని హుక్తైడో దీవి ప్రజలు వెంటనే ఇళ్లలోకి లేదా భూగర్భ బంకర్లలోకి వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ క్షిపణులు సుమారు 350 నుండి 950 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. ఇవి భూమికి 50 నుంచి 80 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి జపాన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వెలుపల సముద్రంలో పడిపోయాయి. ఈసారి ప్రయోగించినవి సాలిడ్ ఫ్యూయల్ ఆధారిత క్షిపణులని, వీటిని గుర్తించడం మరియు అడ్డుకోవడం చాలా కష్టమని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అమెరికా, దక్షిణ కొరియా దేశాలు జరుపుతున్న సంయుక్త సైనిక విన్యాసాలకు నిరసనగానే కిమ్ ఈ ప్రయోగాలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే నెలలో జరగనున్న ఉత్తర కొరియా అధికార పార్టీ కాంగ్రెస్ కంటే ముందు తన సైనిక శక్తిని చాటుకోవాలని కిమ్ భావిస్తున్నారు. ఇది మా దేశ భద్రతకు, అంతర్జాతీయ శాంతికి విఘాతం కలిగించే చర్య అని జపాన్ ప్రధాని తీవ్రంగా ఖండించారు. తమ సైన్యం గరిష్ట అప్రమత్తతతో ఉందని, అమెరికాతో కలిసి ఏ క్షణమైనా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఉత్తర కొరియా ప్రయోగం ఐక్యరాజ్య సమితి నిబంధనలు ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. అంతర్జాతీయ ఆంక్షలు ఎన్ని ఉన్నా కిమ్ తన పంథా మార్చుకోవడం లేదు. ఈ క్షిపణి ప్రయోగాలు కొరియా ద్వీపకల్పంలో యుద్ధ వాతావరణాన్ని మరింత పెంచుతున్నాయి.